రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్నూరు కాపు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం గురువారం రోజున కాపు సంఘం భవనంలో జరిగింది. అధ్యక్షులు పోయినేని పాలయ్య, ప్రధాన కార్యదర్శి సోమినేని మహేష్లు నూతనంగా కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన వారిని కండువాతో సత్కరించారు. సంఘం గౌరవ అధ్యక్షులుగా నామాల పోచెట్టి, బింగి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా మర్రిపల్లి మల్లేశం, ఉప్పుల దేవరాజు, వరలక్ష్మి, నారాయణ, ఆకుల శ్రీనివాస్, నామాల శేఖర్, కూరకాయల శంకర్, కోశాధికారిగా రామతీర్థపు వెంకటేష్, సంయుక్త కార్యదర్శిగా జయరపు శ్రీధర్, కార్యదర్శులుగా చిలక దేవరాజు, ఇప్పకూల వినోద్, బుట్టి రమేష్, రైకనపట్ల అంజయ్య, జాయింట్ కార్యదర్శిగా బోనాల శివ, మీడియా కన్వీనర్గా తొగరి కరుణాకర్, ముఖ్య సలహాదారులుగా చిలక రమేష్, వరాల దేవయ్య, నామల లక్ష్మీరాజం, నామల రాజేశం, రామతీర్థపు రాజు, బింగి మహేష్, కోయినేని శ్రీనివాస్, కోల రామూర్తులను నియమించారు. ఈ సందర్భంగా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. బింగి మహేష్ గారిని సత్కరించవలసిన ప్రార్థన వారిని రామితో రాదు రాలేదు. థ్యాంక్ యూ. వేములవాడ పట్టణ మున్నూరు కాపు కుల సోదరులకు, గ్రామ పెద్దలకు, ప్రముఖులకు, మాజీ అధ్యక్షులకు, మాజీ ఉన్నత గౌరవ పదవుల్లో ఉన్న వారందరికీ నన్ను ఈ రకంగా ఎన్నిక చేయడంలో వారి వంతు కృషి ఉన్నందున వారికి నా అభినందనలు తెలియజేస్తూ, ఇక నుండి కూడా నాకు చేదోడు వాదోడుగా వండుకుంటూ నాకు ప్రతి దానిలో సహాయ సహకారాలు అందిస్తూ మనము కార్యదీక్ష చేసుకున్నాము. కళ్యాణ మండపము నిర్మాణం కొరకై మేము ముందుకు రావడం జరిగింది. దానిలో వేములవాడ పట్టణ ప్రజలు మరియు సోదరులు అందరూ మాకు సహాయ సహకారాలు ఇచ్చి మమ్మల్ని వెన్నంటి ఉండి ముందు నడిపించి మన కులాభివృద్ధికి తోడ్పడాలని మీ అందరికీ పేరు పేరున నమస్కారములు తెలుపుతూ ఈ కార్యవర్గం నిర్వహించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారములు తెలుపుతూ వేములవాడ పట్టణ మున్నూరు కాపు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇట్టి ఎన్నికలో జరిగినటువంటి అధ్యక్ష కార్యవర్గంతో పాటు ఈరోజు పూర్తి బాడీగా నియమితులైన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే కళ్యాణ మండప నిర్మాణం కొరకు ఈ బాడీతో పాటుగా ఇంకా పెద్దలను కలుపుకుంటూ ముందుకు పోయి సంఘం అభివృద్ధిలో తోడ్పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోదరిమణులకు నా యొక్క నమస్కారాలు. నన్ను ఈ సంఘానికి గౌరవాధ్యక్షులు ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వేములవాడ పట్టణ మున్నూరు కాపు గౌరవ కుల ప్రజలందరికీ నమస్కారములు తెలియజేస్తూ, నూతనంగా ఎన్నిక కాబడినటువంటి సంఘం అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యవర్గంతో పాటు ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని పదవులలో కార్యవర్గాన్ని చేసినటువంటి ఈ అధ్యక్షులకు, కుల పెద్దలకు, గౌరవ అధ్యక్షులుగా నియమించినటువంటి వీళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మన సంఘాన్ని ఈ నూతనంగా ఎన్నిక కాబడినటువంటి పాలకవర్గం ఏదైతే ఉందో కుల పెద్దలందరినీ, పట్టణంలో ఉన్నటువంటి యువకులను అందరినీ కలుపుకొని పోతూ ఈ సంఘాన్ని మరియు కళ్యాణ మండపం ఏదైతే నిర్మాణ పనులు ఆగిపోయినాయో దానిలో భాగంగా ఖచ్చితంగా ముందుకెళ్ళి దాన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మనమందరం సపోర్ట్గా ఉండి కళ్యాణ మండపాన్ని కూడా నిర్మాణం కంప్లీట్ చేయాల్సిన బాధ్యతలో మనం పాల్పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కుల ప్రజలకు తెలియజేస్తూ, పూర్తి స్థాయిలో కొలువు తీరిన మున్నూరు కాపు సంఘానికి
నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు వారి కార్యవర్గానికి అందరికీ కూడా నా వైపు నుంచి శుభాకాంక్షలు అందజేస్తూ మున్నూరు కాపులు సామాజిక కులమైనటువంటి మున్నూరు కాపులు ఆర్థికంగా రాజకీయంగా పిల్లల భవిష్యత్తు కోసం విద్యాపరమైన ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి ఈ నూతన కార్యవర్గం పటిష్టమైన కార్యవర్గం, ఇందులో చాలామంది మేధావులు, చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు, ఈ సంఘాన్ని బలోపేతం చేయడానికి ఒక దశ దిశ నిర్దేశం ఉన్న వాళ్ళు ఈ కార్యవర్గంలో ఉన్నందుకు నేను అభినందిస్తూ ఉన్నా. ఈ జాతి మనుగడ కోసం, ఈ జాతిని ముందు తీసుకుపోవడానికి కోసం మీ వంతు సహాయ సహకారాలు ఆర్థికంగా కానీ వస్తు రూపేణ కానీ సమాజ హితంలో భాగమైన మీ అందరూ కూడా ఈ సమాజం ఉన్నటువంటి అట్టడు కులాన్ని మరి రాజకీయ పరంగా అయితేనేమి విద్యాపరమైన ఆలోచనతో వారి పిల్లలకు మీ ఆలోచన పంచాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ